వెల్కమ్ టు VD91 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆల్వాల్లో దోపిడి దొంగల బీభత్సం. మేడ్చల్ ఆల్వాల్లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. మచ్చబొల్లారంలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బాధితుడు రమేష్ అరుణాచల్ ప్రదేశ్ కి వెళ్లాడు. దాంతో దొంగలు పక్కా స్కెచ్ తో దోపిడికి పాల్పడ్డారు. పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనలో 30 తులాల బంగారం, వెండి ఆభరణాలు, ₹1,00,000 నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. ఇంటి గేటు, ఇంటి తాళాలు పగలగొట్టిన విషయాన్ని గమనించి స్థానికులు రమేష్ కి సమాచారం అందించారు. దాంతో రమేష్ హుటాహుటిన అరుణాచల్ ప్రదేశ్ నుంచి తిరిగి వస్తున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్నారు. నియోజకవర్గం పెద్దమండం నడిబొడ్డున 9 కంటైనర్లలో పశువులను కుక్కి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్తుండగా అక్కడి ప్రజలు గుర్తించి వాటిని నిలిపివేశారు. అక్రమ రవాణా చేస్తున్న కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన 15 పెద్ద లారీలలో పశువులను అక్రమంగా తరలిస్తుండటంతో పెద్దమండంలో స్థానికులు అడ్డుకున్నారు. వాహనాల్లో ఆవులు, ఎద్దులు, ఇనుములు పెద్ద ఎత్తున ఉన్నాయి. వీటిని స్థానికులు అడ్డుకోవడంతో యాజమానులు, డ్రైవర్లు పరారైనట్లు తెలుస్తోంది. వాహనాలకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఇంకా 15 వాహనాలు వెళ్లిపోయినట్లు స్థానికులు చెప్తున్నారు. ఉంటారు వాళ్ళకి అందరికి ఇదంతా ఇది కదా. అన్ని ఎద్దులే. కుకట్పల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాలకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పూలమాలలు వేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్. సాధించిన తెలంగాణను అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు కేసీఆర్ అని తెలిపారు. కేసీఆర్ చేసిన అభివృద్ధికి శిలా ఫలకాలు మార్చి, ఫోటోలు మార్చి అభివృద్ధి అంటున్నాడు రేవంత్ రెడ్డి. KPHP కాలనీలో కేసీఆర్ కట్టించిన ఇండోర్ స్టేడియం నేడు బూజ్ బంగ్లాగా మారింది. తెలంగాణ అభివృద్ధి చెందాలన్న, ప్రజల ఆనందంగా ఉండాలన్నా మళ్ళీ కేసీఆర్ రావాలి. రాబోయే ఎన్నికల్లో గెలిచేది కేసీఆర్ ప్రభుత్వమే అని తెలిపారు. తెలంగాణ కేసీఆర్ నాయకత్వం, కృష్ణ నాయకత్వం, జై తెలంగాణ, జోహార్ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జై తెలంగాణ. Good morning.
जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे మల్కాజ్గిరి నియోజకవర్గంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే మల్కాజ్గిరి జోనల్ కార్యాలయంలో మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మల్కాజ్గిరి క్రాస్ రోడ్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే విచ్చేశారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సాధనలో కేసీఆర్ పాత్ర స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదు అని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాకముందు నీటి కరెంటు కష్టాలు ఎలా ఉండేవో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎవరు ఎన్ని అనుకున్నా తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను చెరిపి వేయలేరని తెలిపారు. ఇది మన యొక్క ఉద్యమకారుల ఆకాంక్ష, మన తెలంగాణ 4.5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష. నిజంగా చెప్పాలంటే కూడా మన తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు మనం ఎట్లా తెలంగాణ బాగా చేసుకున్నామో మన అందరికీ తెలుసు. అటువంటి తెలంగాణను ఈ 2 నెలలనే ప్రశ్నిపాలు చేస్తున్నారు. మళ్ళొకసారి కూడా మన తెలంగాణ తెచ్చుకొని మన తెలంగాణ ప్రజలు బాగా చేసుకోవాలని కోరికతోటి ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు మనందరం కూడా ఏకమై ఇప్పటికైనా కూడా తెలంగాణ తీసుకురావాలి, తెలంగాణ తీసుకొచ్చి మన తెలంగాణ ప్రజల బ్రతుకులు బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం చేసుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఉద్యమకారునికి, అదేవిధంగా తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయి ఉద్యమాన్ని ముందుకు నడిపించి తెలంగాణ సాధించినాక బంగారు తెలంగాణ దిశగా అడుగులేపించిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా ఈ రాష్ట్ర అవతరణ కోసం చావును సైతం లెక్క చేయకుండా ముందు కుడిపించి 10 మందిని నడిపించి 1000 మందికి తీసుకుపోయి లక్షల మందితోటి ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన లేకపోతే తెలంగాణ లేదు. తెలంగాణ ఏ విధంగా రావాలా, వచ్చినాక ఏం చేయాలనే సంపూర్ణ అవగాహనతోటి ముందుకెళ్ళిన గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి ఈ సందర్భంగా మా మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజల తరఫున మేమందరం కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ రాకముందు ఇక్కడ ట్యాంకర్లు ఏ విధంగా తిరుగుతుండే, కరెంటు కష్టాలు ఏ విధంగా ఉంటుండే అంటే మచ్చకు 2 మాత్రమే చెప్తున్నా. మచ్చకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ 2 కూడా ఏ విధంగా తెలంగాణని ఇబ్బంది పెట్టినాయో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ 1 నిమిషం కరెంటు పోకుండా ఉంటుందంటే కేవలం కేసీఆర్ గారి వల్లనే. అదేవిధంగా ఇవాళ మన మహిళలు బయటికి రాకుండా ఇంట్లోనే మంచిగా నల్ల కుళాయి విప్పుకొని నీళ్లు తాగుతుండ్రంటే, నీళ్లు ఇంట్లోకి వస్తున్నాయి అంటే కేవలం కేసీఆర్ గారి చలువ వల్లనే. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆయన గొప్పతనం చాలా ఉంది. కానీ ఈ 2 ఉదాహరణలు నేను చాలా అనుకుంటా. ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఎంత మాట్లాడినా ఈ 2ని ప్రజల మనసు నుంచి చెరిపేయాలని తెలియజేసుకుంటూ
జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని స్మరించుకుంటూ ప్రజా ప్రతినిధులు, అధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు హాజరై జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రజా పాలనలో 2.5 కాలంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. జీవిత సభ్యులను, కుటుంబాల సభ్యుల్ని వారు సత్కరిస్తారు. త్యాగాల పునాదుల సౌధం తెలంగాణ రాష్ట్రం. దాశరథి అంటాడు, నా 28 ఏళ్ల వయస్సు నాది అని. వారు తొలిదేశ ఉద్యమంలోనూ క్రియాశీలక పాత్ర పోషించిన వారు, మలిదేశ ఉద్యమంలోనూ క్రియాశీలక పాత్ర పోషించిన వారు. అమరవీరుల యొక్క త్యాగాలను గుర్తించడం అనేటటువంటిది ఒక గొప్ప సంస్కారం. ఆ సంస్కారంలో భాగంగా నేను వారి చింతకే వెళ్లి సన్మానం చేస్తాను అనడం అనేది ముఖ్య అతిథి గారి యొక్క యనమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటా సంక్షేమ పథకాల అమలు, ఆ పరంపరలో భాగంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుక కందే చేస్తారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ గీతాన్ని ఆలపించిన తర్వాత పోలీసుల గౌరవ వందన స్వీకరించిన స్పీకర్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతూ పోతుందని, అన్ని వర్గాల ఆర్థిక అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రసాద్ కుమార్ ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రత్యేకంగా తాండూరుకు చెందిన విద్యార్థులు చేసిన కలారి యుద్ధ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య, కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహ మెహ్రా, జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కంటికి రెప్పల ప్రజల ప్రాణ మాన ధన రక్షణలో ప్రాణ త్యాగానికి సైతం విరవక 24 గంటలు మనల్ని
పరిగెత్తుకొని రావాలి. అదేవిధంగా రేలారే రేలా పరిపాలన రంగాలలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించి కార్యాచరణ దీక్షతో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను చేపట్టింది. మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు గ్రామీణాభివృద్ధి, ప్రజాసేవలు, సంక్షేమము మరియు మౌలిక సదుపాయాలు మొదలగు లక్ష్యాలతో రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమము ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికమైన అణచివేతకు దోపిడీకి గురైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే తప్ప తమ తలరాత మారదనే వాస్తవాన్ని గ్రహించి ఉవ్వెత్తున ఉద్యమించి జూన్ 2, 2014 స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2.5 సంవత్సరాల కాలంలో అనేక ప్రతిష్టాత్మక అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఐక్య రాష్ట్రంలో తెలంగాణ దారుణమైన అణచివేతకు దోపిడీకి గురైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే తప్ప తమ తలరాత మారదనే వాస్తవాన్ని గ్రహించి ఉవ్వెత్తున ఉద్యమించి జూన్ 2, 2014 స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2.5 సంవత్సరాల కాలంలో అనేక ప్రతిష్టాత్మక అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఐక్య రాష్ట్రంలో తెలంగాణ దారుణమైన అణచివేతకు దోపిడీకి గురైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే తప్ప తమ తలరాత మారదనే వాస్తవాన్ని గ్రహించి ఉవ్వెత్తున ఉద్యమించి జూన్ 2, 2014 స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2.5 సంవత్సరాల కాలంలో అనేక ప్రతిష్టాత్మక అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమప్రాధాన్యత ఇస్తూ సమగ్రాభివృద్ధిని సాధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశం మరియు ప్రపంచ స్థాయిలో అగ్రగామి స్థానములో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం తెలంగాణ రాష్ట్ర జెండాను ఎగురవేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సేవలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిష్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగగా పార్టీ శ్రేణులు తెలంగాణ అమర వీరులకు నివాళులర్పించారు. పండించినటువంటి పంటలకు కొనుగోలు చేయక రైతులు వడ్ల కుప్పల మీదనే, మక్కల కుప్పల మీదనే ప్రాణాలు తీసుకుంటున్నటువంటి సందర్భాలు చూస్తున్నాయి. నేను వికారాబాద్ నియోజకవర్గంలో కూడా స్పీకర్ గారిని అడుగుతా ఉన్నా. ధారూర్ మండల కేంద్రంలో నేను సందర్శించిన, గట్టెపల్లికి పోయినా గట్టెపల్లి లోపల వడ్లు కొనుగోలు చేయక మొలకెత్తినాయి. అట్లాగే జొన్నల కొనుగోలు కేంద్రము దాదాపు మేము 2 నెలల నుంచి డిమాండ్ చేస్తుంటే మొన్నటికి మొన్న పెట్టిందంట, కానీ ఇప్పటికి కూడా సరిగా కొట్టలేదు. మైలారంలో కావచ్చు, నాగారంలో కావచ్చు, మోమిన్ కలాన్లో కావచ్చు, ఎక్కడ కూడా లారీలు చక్కగా వస్తలేవు. కాంట చేస్తే లారీలు వస్తలేవు, కొన్ని చోట్ల కాంటనే చేస్తలేరు. రైతులకు ఇబ్బంది పడుతుండనేటటువంటిది పరిస్థితి మనం చూస్తున్నాం. మర్పల్లిలో చూస్తే జొన్నలు ఇప్పుడు మర్పల్లి మార్కెట్ దగ్గర
2000 నుంచి 3000 క్వింటాలు తీసుకొచ్చి పెట్టిండ్రంట జొన్నలు. కానీ ఇప్పటి వరకు కూడా జొన్నల కొనుగోలు కేంద్రము మర్పల్లి లోపల ఓపెన్ చేయలేరు. మరి స్పీకర్ గారు ఏం చేస్తుండ్రు? ఇది స్పీకర్ గారి నియోజకవర్గము, ముఖ్యమంత్రి గారి జిల్లా. కానీ వీటిని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తుండ్రు? స్పీకర్ నేను ఒకసారి పోయి చూడాలి. ఇప్పుడు ఆడ మర్పల్లి మార్కెట్ లోపల సంచుల మీద వండుకొని రైతులు ఎట్లా పడిగాపులు కాస్తా ఉన్నారు. గది కదా మనం చేయాల్సింది. మనం గతంలో చూసినాం, రైతులకు యూరియా దొరకక అష్ట కష్టాలు పడి లైన్లలో చెప్పులు పెట్టినటువంటి పరిస్థితి చూసినాం. కరెంటు ఇబ్బందులు చూసినాం. కానీ మొన్నటికి మొన్న కోదండరెడ్డి గారు ఏమంటుండ్రంటే 3 గంటల కరెంటు చాలు, రైతులకు ఎందుకు అనవసరంగా 24 గంటల కరెంటు అనే విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఈ కాంగ్రెస్ కుట్ర ఏంటంటే 24 గంటల కరెంటు అవసరం లేదు, దీన్ని ఎత్తేద్దాము అనేటటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. మనం చూసినాం, గతంలో కేసీఆర్ గారు కూడా రైతులను ఏ విధంగా ఆదుకున్నారో చూసినాం. కరెంటు ఎత్తేయాలని చెప్పి చూస్తున్నారు వాళ్ళు. చివరికి రైతులకి ఇచ్చేటటువంటి సాయం, రైతు బంధు కూడా ఎత్తేయాలని చెప్పి చూస్తున్నారు. మనకు చాలామందికి అర్థమవుతలేదు. అరే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, రైతులకు ఇచ్చేటటువంటి స్కీమ్లను ఒక్కొక్కటి మొత్తము కరెంటు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇవన్నీ ఎత్తేయాలనేటటువంటి ఉద్దేశం చేతి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. మనం అంతేందుకు ఇప్పుడు కొత్త పథకాలు పెడతలేవు. వికారాబాద్ నియోజకవర్గమే తీసుకుంటే మొన్నటికి మొన్న దన్నారం లోపల, మద్గుల్ చిటంపల్లి లోపల, వెంకటపూర్ తాండ లోపల నీళ్ళ కష్టాలు ఘోరంగా ఉన్నాయి. మరి ఈ మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేస్తుండ్రు, ఇక్కడ స్పీకర్ గారు ఏం చేస్తుండ్రు? మీరు కనీసం కదా ఈ తాగు నీళ్లు ఇచ్చేటటువంటి శాత కాకపోతే ఎట్లా? గతం లోపల కేసీఆర్ గారు ఉన్నప్పుడు అవే మంచి నీళ్లు నిరవధికంగా కంటిన్యూస్గా వస్తాయి. ఎట్లా మీ గవర్నమెంట్ రాగానే ఏ విధంగా అట్లా ఇబ్బంది ఎదురవుతుంది? ఒకవేళ భగీరథ రాకపోతే శివారెడ్డిపేట చెరువు లోపల నీళ్లు ఉన్నాయి. మరి గతంలో భగీరథ పెట్టకంటే ముందు శివారెడ్డిపేట చెరువులోంచే నీళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళు. మరి గవిటి కూడా ఎందుకు ఎన్నిక చేతనైతే లేదు? మున్సిపాలిటీ లోపల ఎక్కడ వేసినా కానీ అభివృద్ధి లేదు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది. నీళ్ళు ఎన్నిక చేతనైతే లేదు, కరెంటు చక్కగా ఎన్నిక శాతనైతే లేదు, పంటలకు కొనుగోలు చేయనిక శాతనైతే లేదు, ఎరువులు ఎన్నిక శాతనైతే లేదు. కాంగ్రెస్ బీజేపీ కలిసి రైతుల నడ్డి విరిసే విధంగా చూస్తున్నారు. మనం చూసినాము, గత 15-20 రోజుల నుంచి ఎన్నిసార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయో మనం చూసినాం. దాదాపు 5 సార్లు 6 సార్లు పెరిగింది. నిన్నటికి నిన్న మళ్ళా కమర్షియల్ సిలిండర్ ధర మళ్ళీ నిన్నటి కూడా 50 రూపాయల పైచిలకు మళ్ళీ పెరిగింది. అంటే బీజేపీ ప్రభుత్వం ఏమో ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నది. మనము రైతులు అంటే వీళ్ళకు లెక్క లేకుండా పోయింది. రాబోయేటటువంటి రోజుల లోపల కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా కానీ నమ్మే పరిస్థితి లేదు. ఆ బీజేపీ వాళ్ళంట పోయి మళ్ళీ యాత్రలు చేస్తున్నారంట. దేనికి యాత్ర చేస్తున్నారో తెలియదు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంను పక్కకు పడేసినాం, మేము కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కొడంగల్కు మాత్రము 2027 లోపల నీళ్లు తీసుకొస్తామని అంటున్నారు. మేము గతంలో కూడా చెప్పినాం, సంతోషం, నీళ్లు తీసుకురండి కొడంగల్కు. కానీ మా వికారాబాద్ నియోజకవర్గానికి ఎందుకు తీసుకురారు? స్పీకర్ గారు ఎందుకు అడుగుతలేరు? మరి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోవాలి స్పీకర్ గారు, వికారాబాదు నియోజకవర్గానికి నీళ్ళు వచ్చే విధంగా పోరాడాలి. మరి మీరు ఇట్లా రైతుల పక్షాన్నో, లేకపోతే ప్రజలకు తాగునీటి పక్షాన్నో, లేకపోతే సాగునీటి పక్షాన్నో మీరు చొరవ చూపించకపోతే మీరు ఉండి ఏం లాభం చెప్పు? స్పీకర్ గారు అంత పెద్ద పదవులు ఉన్నారు. ఎవరో చెప్తున్నారు ఆయన మొత్తం మంత్రి పదవి గురించి తిరుగుతున్నాడంట, ఢిల్లీకే తిరుగుతున్నాడంట, తమిళనాడుకు అక్కడ ఎవరో చెప్పిండ్రంట, అక్కడ పోయి తిరిగితే వస్తుందని చెప్పి. సంతోషం, మేము మంత్రి పదవి వస్తే కూడా మేము స్వాగతిస్తాం. కానీ చివరికి కోరుకునేది ఏంది? మీరు మంత్రి అయినా స్పీకర్ అయినా కానీ వికారాబాద్ అభివృద్ధి మొట్టమొదటగా మీరు చేయాలా. వికారాబాద్ అభివృద్ధి చేయకుండా మీరు ఏ పదవి ఉన్నా కానీ ఏం లాభం చెప్పు? స్పీకర్ గారు ఇప్పటికైనా నేను కోరేది ఏంటంటే, ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి. మీరు మర్పల్లి మార్కెట్ను విజిట్ చేయండి. అక్కడ రైతులు కుప్పల మీద పడుకొని ఉన్నారు, జొన్న కుప్పలు అట్లాగే ఉన్నాయి. కొనుగోలు కేంద్రం ఇప్పటికి కూడా స్టార్ట్ చేయలేరు. దారూర్ మండలంలో కావచ్చు, మోమిన్పేట మండలంలో కావచ్చు, కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసిన చోటనేమో చక్కగా కొనుగోలు జరుగుతలేవు.
లారీలు వస్తలేవు కాబట్టి మీరు ఈ ప్రాంతాలనంతా విజిట్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ముందుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా వికారాబాద్ జిల్లా వాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో త్యాగాలతోటి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 10 సంవత్సరాలు అభివృద్ధి పథంలో నడిపించినాం. కానీ ఈరోజు తెలంగాణ ఎట్లా అయింది అంటే కుక్కలు చింపేసిన విస్తరాకులాగా అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ ప్రజల ఆర్తనాదాలు, ఈ వర్గము ఆ వర్గము అనేటటువంటిది ఏం లేదు. అన్ని వర్గాల ప్రజలు అష్ట కష్టాల పాలవుతున్నారు. రైతులు తీసుకున్నా, మహిళలు తీసుకున్నా, విద్యార్థులు తీసుకున్నా, ఉద్యోగస్తులు తీసుకున్నా, రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులను తీసుకున్నా కానీ ప్రతి వర్గానికి కష్టాలే మిగిలినాయి తప్ప తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు ఎట్లుండనో ఆ విధంగా లేదు. మనం చూస్తున్నాం, బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో అట్లాగే ఉంది, రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లాగే ఉంది. రెండు దొందే అనే విధంగా పాలన సాగిస్తూ ఉంది. ప్రశ్నించేటటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, రైతులైనా, విద్యార్థులైనా, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులైనా కానీ వాళ్ళ మీద కేసులు పెట్టాలా, జైళ్లకు పంపించాలనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మొన్నటికి మొన్న మనం చూసినాం, సింగరేణి మీద నిలదీసినందుకు బాల్క సుమన్ను ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారో చూసినాం. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తాము. జైళ్లకు పోవుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కొత్త ఏం కాదు. తెలంగాణ ఉద్యమం లోపల ఉద్యమకారులుగా చాలామంది జైళ్ళకు పోయినటువంటి సందర్భాలు చూసినాం. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళా జైళ్ళ లోపల జీవితం గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డదంటే దీనికి మొత్తం కారణం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ముందుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా వికారాబాద్ జిల్లా వాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో త్యాగాలతోటి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 10 సంవత్సరాలు అభివృద్ధి పథంలో నడిపించినాం. కానీ ఈరోజు తెలంగాణ ఎట్లా అయింది అంటే కుక్కలు చింపేసిన విస్తరాకులాగా అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ ప్రజల ఆర్తనాదాలు, ఈ వర్గము ఆ వర్గము అనేటటువంటిది ఏం లేదు. అన్ని వర్గాల ప్రజలు అష్ట కష్టాల పాలవుతున్నారు. రైతులు తీసుకున్నా, మహిళలు తీసుకున్నా, విద్యార్థులు తీసుకున్నా, ఉద్యోగస్తులు తీసుకున్నా, రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులను తీసుకున్నా కానీ ప్రతి వర్గానికి కష్టాలే మిగిలినాయి తప్ప తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు ఎట్లుండనో ఆ విధంగా లేదు. మనం చూస్తున్నాం, బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో అట్లాగే ఉంది, రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లాగే ఉంది. రెండు దొందే అనే విధంగా పాలన సాగిస్తూ ఉంది. ప్రశ్నించేటటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, రైతులైనా, విద్యార్థులైనా, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులైనా కానీ వాళ్ళ మీద కేసులు పెట్టాలా, జైళ్లకు పంపించాలనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మొన్నటికి మొన్న మనం చూసినాం, సింగరేణి మీద నిలదీసినందుకు బాల్క సుమన్ను ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారో చూసినాం. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తాము. జైళ్లకు పోవుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కొత్త ఏం కాదు. తెలంగాణ ఉద్యమం లోపల ఉద్యమకారులుగా చాలామంది జైళ్ళకు పోయినటువంటి సందర్భాలు చూసినాం. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళా జైళ్ళ లోపల జీవితం గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డదంటే దీనికి మొత్తం కారణం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా
వికారాబాద్ ప్రజలకు అందరూ కూడా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపేరుగాని పోరాటం చేసి అమరులైనటువంటి వాళ్ళు, అదేవిధంగా పోరాటంలో ఉండి కేసులు జైల్లో జీవితం గడిపినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ సందర్భంగా వాళ్ళకు ఒకసారి ఉద్యమ అభివందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈడ వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆనంద్ సార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా కలిసి జెండా, జాతీయ జెండా, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆనంద్ సార్ గారు చాలా విషయాలు, చాలా అంశాలు, అంటే తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాం, మేము ఆ రోజు పోరాటంలో ఉండి తెలంగాణ వస్తే మాకు నీళ్ళు వస్తాయి, తెలంగాణ వస్తే ఈ వికారాబాద్కి పాలమూరు రంగారెడ్డి నుండి నీళ్ళు వస్తాయని చెప్పి ఆ రోజు ఉద్యమంలో అందరూ పాలు పంచుకొని పోరాటాలు చేసినాం. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మొదటి ప్రభుత్వంలో 85-90% పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన పనులు పూర్తయినప్పటికీ ఈ జిల్లా నుండి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఆ పెండింగ్ పనులను పూర్తి చేయడం లేదు, ఈ వికారాబాద్కి నీళ్ళు ఇవ్వడం లేదు. అదేవిధంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పినాం. తెలంగాణ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు 2,32,000 ఉద్యోగాలను నోటిఫికేషన్లు వేసి వివిధ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే వచ్చిన ఒక సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి మాటల్ని విశ్వసించారని చెప్పి ప్రియాంక గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని మొత్తం కూడా అశోక్ నగర్ చౌరస్తాకు అందరి నిరుద్యోగుల దగ్గర తీసుకొని వచ్చి వచ్చిన ఒక సంవత్సరం, మొదటి సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ పెడతామని చెప్పారు. ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాలు దేవుడెరుగు. వాళ్ళు ఇచ్చినటువంటి మొత్తం కూడా కలిపితే 11,000 చిల్లర మాత్రమే వాళ్ళు ఇచ్చినటువంటి. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్లు కండక్ట్ చేసి రిజల్ట్ పెండింగ్ ఉన్నాయి మాత్రం పత్రాలు ఇచ్చి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మొత్తం కూడా నేను ఇచ్చినా అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని నువ్వు నిరుద్యోగులకు, తెలంగాణ యువతకు సమాధానం చెప్తావు? ఈ 2.5 సంవత్సరాల కాలం అయిపోయింది, ఇప్పటి వరకు నువ్వు ఇచ్చినటువంటి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఎక్కడ పోయిందని అడుగుతున్నాం. అదేవిధంగా విద్యార్థులకు చాలా చెప్పిండు. 10th పాస్ అయితే SC ST విద్యార్థులకు 10,000, ఇంటర్ పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ చేస్తే PhD చేస్తే ₹1,00,000, ఇట్లా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కనీసం ఈరోజు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యను పేద విద్యార్థులకు, SC ST BC మైనార్టీ విద్యార్థులకు, అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేద విద్యార్థులకు విద్యని దూరం చేసే కుట్ర రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ గారు ఆ రోజు సంక్షేమ హాస్టళ్లను పెట్టి మొత్తం కూడా SC ST BC మైనార్టీలకు గతంలో సమైక్య రాష్ట్రంలో 200 చిల్లర ఉంటే వాటిని 1000 చిల్లరగా పెంచి అందరు కూడా పేద విద్యార్థులకు అంటే కేజీ నుండి PG ఉచిత విద్యలో భాగంగా అవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఈరోజు హాస్టల్లో పురుగులన్నం తిని చనిపోయేటటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది. దాదాపు 100 మంది విద్యార్థులు పురుగులన్నం తిని చనిపోయినటువంటి, విషాహారం తిని చనిపోయినటువంటి పరిస్థితి చూసినాం మనం. కాబట్టి ఈరోజు విద్యార్థులకు ఏం చేస్తున్నావు నువ్వు ఇచ్చినటువంటి హామీలు, యువతకు ఏం చేస్తున్నావు? అదేవిధంగా ఉద్యమకారులకు చాలా గొప్పలు చెప్పిండు కాంగ్రెస్ ప్రభుత్వం. మేము రాగానే 250 గజాల స్థలం ఇస్తాం ఉద్యమకారులను గుర్తించి, అదేవిధంగా పెన్షన్లు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఈరోజు కమిటీ వేసి ఇప్పటి వరకు ఒక్క ఉద్యమకారుని కొత్తని గుర్తించింది లేదు, ఒక్కరికి పెన్షన్ ఇచ్చింది లేదు, ఒకరికి 250 గజాల స్థలం ఇచ్చింది లేదు. మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఈరోజు ప్రభుత్వం మీ దగ్గర ఉంది, పోలీస్ వ్యవస్థ మీ దగ్గర ఉంది, ఈరోజు ఇంటెలిజెన్సీ ఉంది, మీరు అనుకుంటే ఒక నెల రోజుల మొత్తం ఉద్యమకాలను గుర్తించవచ్చు, వాళ్ళకు స్థలాలు కూడా ఉన్నాయి, 250 గజాల స్థలం ఇవ్వచ్చు. మీరు ఈరోజు రేవంత్ రెడ్డి గారు బ్రదర్ చేస్తున్నది ఏంటంటే ఎక్కడ ప్రభుత్వ భూమి, రోజు పేపర్లలో చూస్తుంటే ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ కాంగ్రెస్ నాయకులంతా కూడా కబ్జాలు చేస్తూ మొత్తం కూడా ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వ భూమి కావచ్చు, ప్రైవేట్ భూమి కావచ్చు, అంతా కూడా రియల్ ఎస్టేట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది తప్ప తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయలే. ఆయనకు చాలా గొప్పగా చెప్పి వికారాబాద్ జిల్లా నుండి కూడా అందరు ఉద్యమకారుల లిస్ట్ అవుట్ చేసి మొత్తం కూడా 2024 జూన్ 2 రోజు పరేడ్ గ్రౌండ్స్ తీసుకుపోయారు. మేము అనుకున్నాం ఆ రోజే ప్రకటిస్తాడేమో, కనీసం ఉద్యమకారులకు ఏమైనా ఊరట వస్తుంది అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా ఊసు లేదు. ఆ రోజు పిలిచిన రోజు మాట్లాడలే ఉద్యమకారుల గురించి, ఈ రోజు వరకు కూడా ఉద్యమకారుల గురించి ఊసు లేదు. ఇప్పటికి డిమాండ్ చేస్తున్నాం, ఉద్యమకారులకు నువ్వు మాట ఇచ్చినావు, నువ్వు గెలిచినావు కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళని ప్రశ్నిస్తారు. డెఫినెట్గా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి నిన్ను ప్రశ్నిస్తాం. నిన్ను ప్రశ్నిస్తే నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమంటే నువ్వు కేసులు పెడతా అంటే తెలంగాణలో ఉన్నటువంటి సమాజమే పోరాటాలు చేసినటువంటి సమాజం. ఇది
నియంతలను చూసింది. నియంతల నిజాం నవాబులను తరిమి కొట్టినటువంటి గడ్డ ఈ గడ్డ, పోరాటాల గడ్డ. అదేవిధంగా వికారాబాద్ కూడా ఉస్మానియా కేంద్రం తర్వాత అంత పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి గడ్డ వికారాబాద్ గడ్డ. తొందరగా రేవంత్ రెడ్డి గారు గుర్తించండి ఉద్యమకారులను. నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 250 గజాల స్థలం పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు. 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173.